హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఇన్నోవేటివ్ వరల్డ్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మనం ఒక చిన్న డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఇది వందల కాలం నుంచి మన తాత ముత్తాతల నుంచి వస్తుంది. ఇది ఒంటికి చాలా చలువ చేస్తుందండి. ఇది చంటి పిల్లల నుంచి బాలింతరాలైనా సరే ఎవరైనా సరే తాగొచ్చు. అదే చిట్టుడుకు నీళ్ళండి. మనం రైస్ వండుకునేటప్పుడు అన్నము పావు వంతు ఉడికిన తర్వాత ఆ నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్లు పిల్లలకి పాలిచ్చే తల్లులు కనుక తాగినట్లయితే పాలు పిల్లలకి సరిపడగా ఉంటాయండి. పోత పాలతో అవసరం లేకుండా మామూలుగా కూడా ఒంట్లో వేడి చేసింది అనుకున్నప్పుడు ఈ నీళ్లు తాగితే కనుక వెంటనే చలువ చేస్తుంది. మనకి బాగా తేడా తెలుస్తుంది ఒంట్లో. 4 రోజులు వరుసగా ఈ నీళ్లు తాగారంటే మీకే తేడా తెలుస్తుంది. బియ్యం ఎసట్లో వేసిన తర్వాత పావువంతు ఉడికిన తర్వాత ఇలా పైనున్న నొరగని తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా గింజలు రాకుండా జాగ్రత్తగా, బియ్యం గింజలు రాకుండా జాగ్రత్తగా తీసుకుని ఒక గ్లాసులో పోసుకోవాలి నీళ్లు. మామూలు వాళ్ళైతే ఇలా కలుపుకొని షుగర్ కలుపుకొని తాగేయచ్చు. అదే బాలింత్రాలు తాగాలనుకుంటే కనుక ఖచ్చితంగా అన్నం తినేటప్పుడు మజ్జిగ అన్నంలో వేసుకుంటే కనుక ఈ నీళ్లు చాలా ఫలితం వస్తుంది. 4 రోజుల్లోనే పిల్లలకి పాలు సరిపోతున్నాయని మీకే తెలుస్తుంది. ఇవి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చంటి పిల్లలకైతే కనుక కొంచెం షుగర్ ఎక్కువ వేసుకునైనా ఇచ్చుకోవచ్చు, లేకపోతే పటికే బెల్లం పొడి కూడా కలుపుకొని ఇచ్చుకోవచ్చు. ఇలా తీసుకున్న నీళ్ళల్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉండగా మాత్రమే తాగాలి. బాగా వేడిగా ఉంటే తాగలేము. ఈ వేసవకాలంలో మనం బయట కొనుక్కునే కూల్ డ్రింక్స్ కంటే కూడా ఇది హెల్త్కి చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లోకా సమస్త సుఖినో భవంతు.